రూమ్కి వచ్చి ఎక్కడ ఏడిస్తే ఫ్రెండ్స్కి తెలుస్తుందా అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఏడ్చాడంట మామ. నిజంగా ఎక్కడ వినిపిస్తుందా అని చెప్పేసి బాత్రూంలో ఏడ్చేసి మళ్ళీ వచ్చి దుప్పటి కప్పుకొని నోట్లో గుడ్డ పెట్టుకొని మరీ ఏడ్చాడంట. ఎందుకు అంత ప్రేమ పెంచుకున్నాడో తెలియదు కానీ ఒక పెళ్ళైన అమ్మాయి మీద, కానీ మొత్తానికైతే ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి ఇంత బాధతో ఉన్నాడు. ఇంకా అది అలా అయిపోయింది మామ. అలా అయిపోయిన కొన్ని డేస్కి ఏమైందంటే వీళ్ళిద్దరు ఎక్కడికో ట్రిప్కి వెళ్ళేసి మిడ్ నైట్ 12కి యాక్చువల్గా ఫస్ట్లో పరిచయం అవగానే ఈ అమ్మాయి యాక్సెస్ మొత్తం ఈ అబ్బాయికి ఇచ్చేసిందంట. మొత్తం ఫొటోస్ కానీ అన్నీ ఇచ్చేసిందంట. వీళ్ళిద్దరు ట్రిప్కి వెళ్ళిన తర్వాత మిడ్ నైట్ 12కి మామ ఈ అమ్మాయి ఫోన్లో ఏ ఫొటోస్ లేవంట, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ఏం లేవంట. మిడ్-నైట్ 12కి ఈ ఫస్ట్ పరిచయమైన అబ్బాయికి కాల్ చేసి నీ ఫోన్లో ఆధార్ కార్డు ఉందా, వేరేది అప్లై చేయాలి అని చెప్పేసి ఆధార్ కార్డు అడిగిందంట. ఈ అబ్బాయికి అర్థమైపోయింది మిడ్-నైట్ 12కి ఆధార్ కార్డు అడుగుతుంది ఏంది అని చెప్పేసి ఈ అబ్బాయికి అర్థమైపోయింది. ఆధార్ కార్డు పంపించి ఇంకా పడుకొని నోట్లో గుడ్డ పెట్టుకొని మరీ ఏడ్చాడంటమో. ఇలాంటి అమ్మాయిల్ని ఏం చేయాలమో? ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ కోచింగ్ సెంటర్కి వచ్చేసి ఫస్ట్ ఒక అబ్బాయితో నడిపి ఆ అబ్బాయి వల్ల యూజ్ ఏం లేదని తెలిసి వేరే అబ్బాయితో ఇంకా కొన్ని డేస్కి ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ ఇంకా కోచింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకా ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని రోజులకి అంతా మర్చిపోవడం జరిగింది. నిజంగా మీరు ఏదైనా పని చేసే ముందు కొంచెం ఆలోచించండి అమ్మా. ఒక పర్సన్కి ఫీలింగ్స్ పెంచకండి. ఎంత ప్రేమ పెట్టుకొని ఉంటే ఆ అబ్బాయి అంత బాధపడతాడు. మీ అందరికి కూడా చెప్తున్నా, మీ లైఫ్లో కూడా ఇలా జరగవచ్చు. ప్లీజ్ దయచేసి ఏ పర్సన్ అయినా నమ్మేటప్పుడు ప్లీజ్ దయచేసి ఆలోచించి మాత్రమే నమ్మండి.